అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరం వలసదారుల ఆందోళనతో అట్టుడుగుతోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ నగరం రణరంగాన్ని తలపిస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిరసనకారులతో అక్కడి వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేపట్టడంతో ఆందోళన చెలరేగింది. దీంతో అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. 2000 మంది ఆందోళనకారులు లాస్ ఏంజలస్ డౌన్ టౌన్లోని ప్రధాన 101 ఫ్రీ వేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. నిరసనకారులు పలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా సిబ్బందిపైకి వివిధ వస్తువులు విసురుతూ దాడులకు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన చర్యల్లో భాగంగా ఒక జర్నలిస్టుకు రబ్బర్ తూటా తగిలింది. లాస్ ఏంజల్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అక్కడ శాంతి భద్రతను నెలకొల్పేందుకు 2000 నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించాలని ఆదేశించడంతో ఇప్పటికే 300 మంది సైనికులు ఆ నగరానికి చేరుకున్నారు. నిరసనలో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తూ మాస్కులతో కనిపించిన వారిని అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి అందాలకు నెలవైన లాస్ ఏంజల్స్ పలుమార్లు ఆందోళనలకు కేంద్రంగా నిలుస్తూ ఉంటుంది. గతంలోనే ఇక్కడ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. లాస్ ఏంజల్స్ లో నిరసనకారులు ఉధృతంగా ఆందోళన చేపడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక పోలీసుల మీద కావచ్చు, వారి వాహనాల మీద కావచ్చు, తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఆ నిరసనలు చేపడుతున్న వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో నెలకొన్న తాజా పరిణామాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైవే దిగ్బంధాలు కావచ్చు, వాహనాలకు నిప్పు పెట్టడం కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ప్రస్తుతం అక్కడి వీధులన్నీ కూడా రణరంగాన్ని తలపిస్తున్నాయి. అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తిరుగుబాటు పెద్ద ఎత్తున కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాహనాలకి నిప్పు పెట్టిన దృశ్యాలు కావచ్చు, రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు కావచ్చు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం, వాటి అద్దాలు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు అక్కడ చేస్తున్న దృశ్యాలైతే ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి.